తెలంగాణ అసెంబ్లీ కమిటీలు నియమించారు స్పీకర్. పీఎస్సీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్మన్ గా పద్మావతి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్య నియమించారు. అయితే ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం రాజకీయంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీలు నియమించారు స్పీకర్. ఆ మేరకు బ్రేకింగ్ చూస్తున్నాం. పీఎస్సీ చైర్మన్ గా అరికెపూడి గాంధీ నియమించారు. అలాగే అంచనాల కమిటీ చైర్మన్ గా పద్మావతి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్య నియమించారు. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు చారి. అసెంబ్లీలో బడ్జెట్ ఇయర్ 2024-25కు సంబంధించినటువంటి 3 కమిటీలని కొద్దిసేపటి క్రితమే స్పీకర్ వేశారు. ఒక్కొక్క కమిటీలో 13 మంది ఎమ్మెల్యేలని చేర్చారు. దీంట్లో ప్రతిపక్ష సభ్యులతో పాటు పార్టీ సభ్యులతో పాటుగా కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులకు సంబంధించినటువంటి పేర్లను కూడా ఈ కమిటీలో చేర్చారు. అయితే ప్రధానంగా 2024-25 బడ్జెట్ ఇయర్కు సంబంధించినటువంటి 3 కమిటీలలో పీఎస్సీ అనేది కీలకమైనటువంటి కమిటీ. పీఎస్సీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులకు ఇస్తారు. దీంట్లో ప్రస్తుతం అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్గా ఇచ్చారు. రెండవ కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది. ఈ ఎస్టిమేట్స్ కమిటీకి మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి నల్లమాద పద్మావతి రెడ్డికి చైర్మన్ పదవిని ఇచ్చారు. అలాగే పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీకి శంకరయ్య, ఎమ్మెల్యే శంకరయ్యని ఈ కమిటీలకి చైర్మన్గా నియమించారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ సెక్రటరియట్ ఈ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పీఎస్సీ నియామకానికి సంబంధించినటువంటి విషయం మీద ప్రతిపక్ష పార్టీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు హరీష్ రావు మాట్లాడుతూ పీఎస్సీ అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులకి ఇచ్చేటువంటి కమిటీ, కానీ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి అరికెపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారు అనేటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పీఎస్సీ అనేది ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించి బీఆర్ఎస్లో విలీనమైనటువంటి నేపథ్యంలో అప్పుడు ఎంఐఎంకి ఎక్కువ సంఖ్య ఉందని చెప్పేసి పీఎస్సీ చైర్మన్ పదవిని ఎంఐఎంకి ఇచ్చారు. ప్రస్తుతం అదే తరహాలో చూసినా కూడా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మెంబర్స్కి ఈ చైర్మన్ పదవి ఇవ్వాలి, కానీ ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సభ్యుడికి ఎలా ఇస్తారనేటువంటి అభ్యంతరాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ 3 కమిటీలకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి అధికారిక సర్క్యులర్ అయితే అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి విడుదలైంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. తెలంగాణ అసెంబ్లీ కమిటీలను స్పీకర్ నియమించడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. అరికెపూడి గాంధీ అలాగే పీఎస్సీ చైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. అలాగే అంచనాల కమిటీ చైర్మన్ గా పద్మావతి, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ గా శంకరయ్య నియమించారు.